నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డి గారి ఇంటి సమీపంలో ఉన్నాము. గురుకుల్ ఆస్పిరెంట్స్ మనకు తెలుసు. గతం నుంచి కూడా వీళ్ళు 1:2 చేయాలని చెప్పేసి పట్టుబట్టి వీళ్ళు నిరసనలు తెలిపారు, ధర్నాలు చేశారు. కానీ ఇప్పటిదాకా కూడా ఎక్కడ రెస్పాన్స్ రాని పరిస్థితి. మరి ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా వీళ్ళు రేవంత్ రెడ్డి అన్న రాఖీ కడతామని చెప్పి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇంటి దగ్గర ప్రస్తుతం అయితే వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమైనా రెస్పాన్స్ ఉందా లేకపోతే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా అన్న చెప్పండి. అంటే దగ్గర మీరు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర 3 నెలల నుంచి దగ్గర మీరు చేస్తున్నారు ఇవన్నీ. సో మరి ఏంటంటే ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. మీరు గతంలో ఏదైతే డిఎస్సి ఆఫీస్ దగ్గర కూడా చేసిరు కదా మీరు, మరి దీనికి సంబంధించి ఎక్కడ కూడా రెస్పాన్స్ రాలేదు. మరి ఎట్లా? యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ రెస్పాండ్ పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే మండలిలో బల్మూర్ వెంకట గారు మీకు ఎలాంటి లీగల్ ప్రాబ్లం లేవని క్లియర్గా చెప్పిండు. ఒక విధంగా చెప్పాలంటే మీ ద్వారా బల్మూర్ వెంకట గారికి మా అందరి తరపున కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. యాక్చువల్గా ఏంటంటే మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండే కంపల్సరీ వస్తాయని అన్నారు. ఈవెన్ మన సీఎం గారు కూడా మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యేలకు లేకపోతే మినిస్టర్స్కి ఏంటి ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేస్తా అని చెప్పారు. సో మేము ఉన్న అందరు ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మన దగ్గర ఉన్న అందరు ఎమ్మెల్యేలకు 119 రిప్రజెంటేషన్ ఇచ్చినాము. సో ఇక్కడ ఏమైందంటే కొందరు ప్రభుత్వం పాజిటివ్ ఉంది, కొందరు ప్రభుత్వ అధికారులు కూడా పాజిటివ్ ఉన్నారు, కొందరు నెగిటివ్ ఉన్నారు. వారు ఎవరైనా మాకు కూడా తెలియదు. సో వాళ్ళ వల్ల ఏంటంటే మాకు కావాలని పేపర్ లీక్ చేస్తున్నారు. ఏది ఇయ్యరు, మేము నెక్స్ట్ మెరిట్ పోతామని కావాలని కొందరు చేస్తున్నారు. సో మాకు ఆ భయానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాము. సో వచ్చేసి రాఖీ సందర్భంగా సో అన్నగారి పెద్దగా మా అందరికి పెద్దన్న ఆయన కనుక ఆయనకు రాఖీ కట్టి మా సమస్యను శాంతి పరిష్కరించామని రాఖీ సందర్భంగా రాఖీ కట్టడానికి మా మహిమలు డిమాండ్స్ ఏమున్నాయి? ప్రధాన డిమాండ్ ఒకటి పైనుంచి యాక్చువల్గా అంటే ఇది జాబ్స్ అనేది పైనుంచి నింపుకు రావాలి. సో జరిగింది ఇప్పుడు దాన్ని చేసేదేం లేదు. సో అలాంటి నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటాం. ఇప్పుడు మాత్రం పైనుంచి అన్ని నింపేసి ఉన్న మొత్తం ఖాళీ లేకుండా 8,800 పోస్టులు కంప్లీట్గా నింపమని చెప్తున్నారు. యాక్చువల్గా 9,800 ఉండే. సో కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆగిపోవడం వల్ల 8,800 పోస్టులు అన్ని నింపమని అడుగుతున్నాం. ఈరోజు మీ ద్వారా కానీ అందరి ద్వారా తెలిపేదంటే 8,800 పోస్టులు నింపమని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. చెప్పండి. అంటే మరి ఇప్పుడు దాకా దగ్గర 3 నెలలు అవుతుంది కదా మీరు స్టార్ట్ చేసి. అంటే మీరు డిమాండ్ చేస్తూనే ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఏదో మూల రెస్పాన్స్ వస్తుంది కానీ అది కంటిన్యూ అవ్వట్లేదు, కంక్లూజన్ అయితే రావట్లేదు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? సార్ సీఎం గారు నేను పెద్దనగా మీకు ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడం చెప్పాడు. నేను పెద్దనగా ఉంటా, మీకు అండగా ఉంటానని చెప్పాడు. ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా మేము మా అక్క చెల్లెలు మేమంతా కలిసి వచ్చినాం అనమాట. మా సమస్యని సీఎం దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ద్వారా మా సమస్యను పరిష్కరించాలని మేము వచ్చినామండి. శాంతియుతంగానే వచ్చినాం సరే. అయితే మా సమస్య గురించి సీఎం గారికి పూర్తిగా తెలుసు, ఆయన ఇవ్వాలనే ఉద్దేశం కూడా ఆయనకు ఉంది. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళకండి, ఎవరి మాట వినకండి, వాళ్ళ మాట వినకండి, నా దగ్గర రండి, మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పడం వల్లనే ఈరోజు రాఖీ తీసుకొని వచ్చామండి. ఖచ్చితంగా మాకు పాజిటివ్ న్యూస్ వస్తుంది అనుకుంటున్నాము. మాకు న్యాయమైన కోరికనే కాబట్టి న్యాయమైన డిమాండ్ను సీఎం గారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. రెస్పాన్స్ ఉంది ఇక్కడ అధికారుల నుంచి. అంటే మీరు వచ్చిర్రు కదా, అంటే గతంలో అయితే మిమ్మల్ని తీసుకెళ్లి బయట అక్కడ నిలబెట్టారు. మరి ఈసారి రెస్పాన్స్ ఉందా ఇక్కడ నుంచి? గతంలో రెస్పాన్స్ దారుణంగా ఉండే, ఈసారి పాజిటివ్గా ఉందండి. రమ్మని చెప్పాడు, ఒక 5 మెంబర్స్ రమ్మని చెప్పాడు. ఒక 3 లేడీస్ వెళ్ళారు, ఒక 3 జెంట్స్ వెళ్ళారు. ఇప్పుడు మాత్రం మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మాకు ఆశ కూడా ఉంది, మాకు న్యాయం జరుగుతున్న ఆశ మాకు ఉంది. ఖచ్చితంగా చర్చల ప్రధాన అంశాలు ఏం పెడుతున్నారు మీరు అక్కడ? అంటే ప్రతి 9,210 పోస్టు ప్రతి ఒక్క పోస్టు ఫిల్అప్ కావాలి. ఏ పోస్ట్ కూడా బ్యాక్లాగ్ వెళ్ళకుండా మాకు అన్ని పోస్టులు మాతో భర్తీ చేయాలి. అన్ని పోస్టులు మాకు భర్తీ చేస్తే 3,000 పై కుటుంబాలు బాగుంటాయి సార్. ఇప్పుడు అది మీరు మాట్లాడతారా? చెప్పండి అమ్మా. అంటే ప్రధానంగా అంటే గతంలో మీరు వచ్చినప్పుడు చూసాం, చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. లేడీస్ కూడా చాలా మంది పిల్లల్ని వేసుకుని వచ్చి రోడ్డు మీద దాకా తీసుకెళ్లిన పరిస్థితి. మరి ఈ రోజు ఎలా ఉంది రెస్పాన్స్? ఈ రోజు రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది సార్. సో ఆ పాజిటివ్నెస్సే మాకు కంపల్సరీ జాబ్స్ వస్తాయన్న హోప్తోని మేము అందరం ఉన్నాము. ఈ 1:2లో ఉన్న వాళ్ళందరూ కాకుండా డౌన్ మెరిట్ లిస్ట్ తీసుకోవాలి సార్. డౌన్ మెరిట్ లిస్ట్ తీసుకుంటే మిగతా వాళ్ళకి లిస్ట్లో లేని వాళ్ళు కూడా, అంటే 1:2లో లేని వాళ్ళకి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి కదా సార్. అంటే ఇప్పటిదాకా ఎవరైనా మాట్లాడిన ప్రయత్నం అయితే చేశారా? మాట్లాడే ప్రయత్నం కానీ గతం నుంచి మీరు చేస్తున్నారు కదా సార్. అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి అన్ని ఎమ్మెల్యేస్కి అందరినీ కలిసి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తే వాళ్ళందరూ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు సార్. సో ఆ పాజిటివ్నెస్ తోనే మళ్ళీ మేము ఇక్కడ కూడా పాజిటివ్ కంక్లూజన్ వస్తుంది అంటారు. మరి దీనికి మీకు ఒక ఆన్సర్ దొరికిద్దా? డెఫినెట్గా ఈ రోజు కంక్లూజన్ రావాలి, మాకు పాజిటివ్గా మాకు డెసిషన్ రావాలి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారి నుంచి అని కోరుకుంటున్నాం సార్. మాకు పెద్దన్న అని చెప్పేసి మాకు పత్రికలో చెప్పారు. మేము ఖచ్చితంగా మా పెద్దన్న ఈరోజు మాకు సంతోషకరమైన వార్త చెప్తారని అందుకే రాఖీలు తీసుకొని మా పెద్దన్న దగ్గరికి మేము వచ్చాం సార్. ఈరోజు ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి మా పైన దయ ఉంచి సార్ మాకు పెద్దన్న
మాకు సంతోషకరమైన వార్త ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ప్రధానంగా చర్చ ఏం జరుగుతుంది, అంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చర్చ చేయబోతున్నారు వాళ్ళతో? మాకేం ఇన్ఫర్మేషన్ డౌన్ మెరిట్ లిస్ట్ సార్, ప్రతి ఒక్క పోస్ట్ అనేది ఫిలప్ కావాలి. 9,200 పోస్ట్లో ప్రతి ఒక్క పోస్ట్ ఫిలప్ కావాలి. అది ఎట్లా ఫిలప్ అవుతుంది అంటే ఖచ్చితంగా డౌన్ మెరిట్ ఇస్తేనే అందరికి కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అందరూ ఫిలప్ అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. అంటే గతంలో లేడీస్ కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి అమ్మా, మరి ఈ రోజు ఎలా ఉంది ఇక్కడ రెస్పాన్స్ ఏమన్నా పర్లేదా? ఇక్కడైతే పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సార్. మేము ఎలాంటి ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేయలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫేస్ చేశారు చాలా మంది, కానీ ఈ రోజు మాత్రం మాకు పెద్దన్నగా మాకు మంచి కానుకనే ఇస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఈ రోజు అయితే మీరు ప్రధానంగా డిమాండింగ్ అదే సార్, డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి. రాఖీ పౌర్ణమి సందర్భంగా మాకు మంచి కానుకని ఇస్తాడని, మాకు పాజిటివ్ గానే ఉంటారని మేము ఆశిస్తున్నాం సార్. ఎలా ఉంది స్పందన? యాక్చువల్లీ మేము రాఖీ పౌర్ణమి సందర్భంగా మా తెలంగాణ ఆడపడుచులందరికీ నిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాట్సాప్ ద్వారా. సో మన డిసిజన్ పెండింగ్లో ఉంది, మనకు జరగాల్సిన జ్యుడిషియల్ డిమాండ్ పెండింగ్లో ఉంది. మన రేవంత్ అన్న, మన పెద్దన్న మన రేవంత్ అన్నకు మన ఆడపడుచులంతా ఏకమై వచ్చి రాఖీ కట్టి గుడ్ న్యూస్ తెప్పించుకుందాం, మన సమస్యను పరిష్కారం చేసుకుందాం నిన్న మేము పిలుపునిచ్చాం. సో ఎలాంటి ధర్నా లేకుండా శాంతియుతంగా మనందరం ఇక్కడికి వచ్చి సో రేవంత్ అన్నని కలిసి మన ఇష్యూని సాల్వ్ చేయించుకుందాం ఇమీడియట్గా అని చెప్పేసి మేము అందరం ఇక్కడికి వచ్చాం. సో దానికి అనుకూలంగానే ఇక్కడ పోలీస్ మిత్రులు అందరూ మాకు చాలా సపోర్టివ్గా సార్ గారిని గెలవడానికి చాలా కోఆపరేట్ చేశారు. మాకు ఫైనల్గా ఇద్దరికి అంటే లోపలికి వెళ్ళడానికి 6 పర్మిషన్ ఇచ్చారు. సీఎం గారితో మాట్లాడడానికి 2 పర్మిషన్ ఇచ్చారు. ఫైనల్గా ఇద్దరికి, నాకు రాముని నేను మల్సూర్ మా 2 పర్మిషన్ ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళినాక సీఎం గారికి ఏదో వీడియో కాన్ఫరెన్స్ లేకపోతే ఎమర్జెన్సీ మీటింగ్ ఉందని చెప్పేసి ఒక 2 minutes వెయిట్ చేయండి అని చెప్పారు. మేము వెయిట్ చేసినాక కూడా సార్ రాలేరు, సో మీతో మాట్లాడమని నన్ను పంపించారని చెప్పేసి జైపాల్ రెడ్డి గారు వచ్చారు. సో చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం ఏందని చెప్పేసి క్లియర్గా మేము చెప్పేదంతా చాలా ఓపికతోటి చాలా క్లియర్గా విన్నారు సార్. సో మీకు ఇట్లా జరగాల్సి ఉండే బట్ ఇట్లా జరగలేదని సారే అన్నారు. అవును సార్, మాకు ఇట్లా ఆర్డర్ ఫాలో కాకపోవడం వల్ల దాదాపు 4,000 మందికి అన్యాయం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆర్డర్ ఫాలో అయ్యి ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తుండే సార్. ఇప్పుడు ఎంతమంది ఉంటారంటే 3,000 పైనే సార్, దాదాపు 4,000 దాకా వస్తారని చెప్పాను. సో దానికి అనుకూలంగా మీ సంబంధించి ఏదైతే కోర్టు కేసెస్ ఉన్నాయో, జడ్జిమెంట్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మీకు ఎలా ఇవ్వాలి, ఇస్తే ఎలా న్యాయం జరుగుతుంది. ఒకవేళ మీకు న్యాయం జరిగితే మళ్ళీ ఇంకెవరికన్నా ఆ ప్రాబ్లం అయ్యి ఈ నోటిఫికేషన్ మీద ఫర్దర్గా కేసెస్కి వెళ్తే ఈ నోటిఫికేషన్ మీద ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి దాని మీద రివ్యూ జరుగుతుంది. 80% అయితే అయిపోయింది దీని మీద రివ్యూ. సో డెసిజన్ అనేది గవర్నమెంట్ మనకు ఫేవర్గా చేయాలని ఉంది కాబట్టి ఇన్ని రోజులు దాని మీద టైం తీసుకొని ఇంతమందితో రివ్యూ చేయించింది ఆఫీసర్స్తో. సో మీకు ఈ రోజు కానీ రేపు సాయంత్రం వరకు కానీ ఫైనల్గా సీఎం గారు రివ్యూ అయిపోయాక ఫైనల్గా ఒక స్టేట్మెంట్ అయితే వస్తుంది. ఎక్కువ రోజులు పడుతుంది, 2 days పడుతుంది, 2 days లో పడుతుంది. ఖచ్చితంగా మీరు పాజిటివ్ న్యూసే వింటారు అన్నట్టుగా సార్ చెప్పారు. మా కంక్లూజన్ అయినట్టేనా? కంక్లూజన్ అయిందంటే సార్ సీఎం గారు రివ్యూ ఇమీడియట్గా జరగాలి. ఫస్ట్ ఈ రోజు కానీ రేపు కానీ వారం ప్రకారం రివ్యూ జరిగితే వాళ్ళు మాకు పాజిటివ్గానే ఇస్తారు. ఎందుకంటే మా జ్యుడిషియల్ డిమాండ్ సార్, అట్లా ఇవ్వకుండా ఉండాల్సి ఉండే. ఏదో పాత అవుట్డేటెడ్ జీవోస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వంక చెప్తున్నారు అనమాట, ఇట్లా ఇవ్వకూడదు అని చెప్పేసి. వాటిని సవాల్ చేస్తూ గతంలోనే చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో అట్లా ఉన్నప్పటికీ నోటిఫికేషన్లో జీవో ఎంఎస్ నెంబర్ 81 ఉన్నప్పటికీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ చాలా మంది సుప్రీంకోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్స్ తెచ్చుకున్నారు. సో గతంలో వాళ్ళకి ఇవ్వగలిగింది మాకు ఎందుకు ఇయ్యరు అనేదే మేము ఇన్ని రోజులు ఆఫీసర్స్ ఎమ్మడి తిరిగాము, కోర్టులో కేసు వేసాం. సో కోర్టు మళ్ళీ కూడా ఒక 6 cases మీద ఇంట్రీ ఆర్డర్స్ ఇచ్చింది. వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళకి జ్యుడిషియల్ డిమాండ్ సైమల్టేనియస్ నోటిఫికేషన్ సైమల్టేనియస్ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఒకే అభ్యర్థికి 4 jobs వచ్చినప్పుడు ఆ అభ్యర్థి ఒక జాబ్కు జాయిన్ అయినప్పుడు మిగిలిన నాన్ జాయినింగ్ పోస్టులు నెక్స్ట్ మెరిట్ ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఆర్డర్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని మీకైతే ఒక గుడ్ న్యూస్ వస్తుందనే మేము నమ్ముతున్నాం సార్. ఎందుకంటే మేము తెచ్చుకున్న గవర్నమెంట్ ఖచ్చితంగా మేము అడుగుతాం. సో దానికి కూడా వాళ్ళు నువ్వు ఇక్కడ దాకా వచ్చిన వెంటనే నువ్వు మీ అన్న మీ రేవంత్ అన్న నీ మీద సానుభూతి ఉంది, నీకు న్యాయం చేయాలనుకున్నావు కాబట్టి నువ్వు అన్న కూర్చునే చైర్ దగ్గరకు వచ్చినావు, అక్కనే నువ్వు సగం సక్సెస్ అయినట్టుగా సార్ చాలా పాజిటివ్గా మేము ఎలాంటి గవర్నమెంట్ ఉండాలనుకున్నామో అలా మాట్లాడారు. దానికి నిజంగా మేము చెప్పండి. ఈ రోజు మీరు లోపలికి వెళ్ళారు, ఫైనల్లీ దగ్గరగా 6 నెలలు మీరు కొట్లాడిన పరిస్థితి, మరి ఈ రోజు అయితే ఫైనల్ కాల్ అయితే రావడం జరిగింది, మరి ఏంటి రెస్పాన్స్? ఇప్పుడు మేము కూడా ఈ రోజు వెళ్ళినటువంటి సమక్షంలో సీఎం గారు, పిఏ గారు, జైపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయము మా ముందే సంగీత మేడం గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వం వైపున జరగాల్సినటువంటి డిస్కషన్లు మొత్తం జరిగినాయి. మొత్తం ఏవైతే అన్ని ఎవరి నుంచి అయితే ఇక తీసుకోవాల్సిన ఒపీనియన్లు అన్నీ తీసుకోవడం జరిగింది. ఫైనల్ డిసిజన్ మాత్రం చెప్పాల్సిన విషయం ఉందని క్లియర్గా చెప్పారు సారు. రేపు పాయింట్ నెంబర్ 1లో డిస్కషన్లో పెట్టండి అని మా ముందే మా సంగీత మేడం గారికి
ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సార్ కూడా పర్సనల్ ఫైల్లో పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు రివ్యూలో ఒకవేళ జరిగినట్లయితే ఈ రోజే మీ విషయం వస్తుంది, లేదంటే రేపు అంటే రేపు విత్ ఇన్ 1 or 2 daysలో మీ విషయం పైన క్లారిటీగా ఫైనల్ డిసిజన్ అనేది వస్తుంది. మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీ వైపుకు అనుకూలమైనటువంటి లీగల్గా ఏ విధమైనటువంటి ఒపీనియన్లు రావద్దు అన్నట్టుగా అన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ ఫైనల్ డిసిజన్ ఏమొస్తుందో ఇవాళ రేపు వెయిట్ చేయండి అని చెప్పారు. అంటే ఇక్కడ కంక్లూజన్ అవుతుంది అనుకుంటున్నారు లేకపోతే మాకైతే ఇప్పుడు ఈ 7 నెలలటువంటి నిరీక్షణకు ఫైనల్ కన్క్లూజన్ మాత్రం ఖచ్చితంగా 1 or 2 daysలో రేపు కానీ ఎల్లుండి కానీ, ఈ రోజు అంటే వర్కింగ్ డే లేదు కాబట్టి మనకు ఈ 2 daysలో వచ్చే అవకాశం అయితే మాకు అనిపించిందండి. ఈ రోజు మాట్లాడిన దాన్ని బట్టి మ్యాక్సిమం ఫైనల్కి అయితే వచ్చినట్లే మాకు అనిపించింది. ప్రధానంగా వీళ్ళు డౌన్ మెరిట్కి సంబంధించి ప్రధానంగా వీళ్ళు చర్చ జరుగుతున్నట్టుగా కనపడుతుంది. కొంతమందిని అయితే లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఖచ్చితంగా భావించాలని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు అయితే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుందని మనం కూడా భావిద్దాం. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.